వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మనకు తొందరలో గ్రూప్ 1 రిజల్ట్ రాబోతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకు గ్రూప్ 1లో 6 పేపర్స్ ఉంటాయి. ఈ 6 పేపర్స్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి. కాకపోతే ఇందులో కొన్ని పేపర్స్ మాత్రం ఈ ర్యాంక్ డిసైడ్ చేయబోతున్నాయి. సో ఈరోజు మనతోటి కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి అసలు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏంటి అని అంటే అసలు ఈ 6 పేపర్స్లో ఏ పేపర్స్ గ్రూప్ 1 ర్యాంకర్ని డిసైడ్ చేయబోతున్నాయి. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే సార్, చూస్తే మనకు ఒక యాంగ్జైటీ అనేది ఉంది ఈరోజు, రిజల్ట్ ఎప్పుడు రాబోతున్నాయి ఏంటి అనేది. దాంతోపాటు కొంతమందిలో ఒక రకమైన భయం కూడా ఉంది, ఆ పేపర్స్ని బట్టి, అడిగిన విధానాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి. సో రేపు 563 ర్యాంకులు అనేది రేపు ఇవ్వబోతున్నారు పోస్టులు. సో 563 మంది జీవితాలని డిసైడ్ చేసేది మాత్రం కొన్ని పేపర్స్ అనేది మాత్రం ఇది తెలిసింది. సో ఏ పేపర్స్ ముఖ్యంగా ఈ ర్యాంక్స్ మీద ప్రభావం చూపబోతున్నాయి? మీరు అన్నట్టుగా 6 పేపర్లు జనరల్ ఇంగ్లీష్ అనేది వదిలేద్దాం, దాన్ని అది ర్యాంక్ డిసైడ్ చేయడంలో దాని పాత్ర లేదు కాబట్టి. పేపర్ 1 అని మనం అనుకుంటున్న జనరల్ ఎస్సేని కనుక చూస్తే నిజానికి ఇది ఈసారి ఒకరికి అడ్వాంటేజ్ ఒకరికి డిసడ్వాంటేజ్ అనేది లేకుండా పోయింది. అడ్వాంటేజ్ ఎవరికి అయింది అని అంటే జనరల్ పేపర్ రీడింగ్తో పాటు బేసిక్స్ బాగా ఉండి, న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉండి, పర్సనల్ నోట్స్ చేసుకొని జనరల్గా ఆ సోషల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఇష్యూస్ మీద పాజిటివ్ సైడ్లో, అంటే వన్ సైడ్ కాకుండా నేను ఫలానా పార్టీ భావజాలంతో మాట్లాడుతున్నాను అన్నట్లు కాకుండా కొంచెం బ్రాడ్ ఇంటలెక్చువల్ లెవెల్లో ఉన్న వారికి మాత్రం ఆ పేపర్ ఈసారి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. దాంట్లో ప్రతి క్వశ్చన్కి ఒక 4-5 మార్కులు అదనంగా పడే అవకాశం కూడా మనకు కనిపించేది, అదొకటి కనిపించింది. పేపర్ 2కి వచ్చే వరకు కూడా మీరు హిస్టరీ జాగ్రఫీ చూసిన దాంట్లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ విషయానికి వచ్చినప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేటివి మాత్రం బాగా కనిపించినాయి. కారణం ఏంటంటే మన వాళ్ళు కన్వెన్షనల్ మెథడ్లో ప్రిపేర్ అవ్వడం ఒకటైతే, రెండవది వీళ్ళు రాసిన టెస్ట్ సిరీస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ ఆన్సర్స్ తోటి వెళ్ళారు. యాక్చువల్గా అక్కడికి వచ్చే వరకు ఏమైందంటే అది పూర్తిగా టెక్స్ట్ బుక్ బేస్డ్గా క్వశ్చన్ పేపర్ అనేది కనిపించింది. టెక్స్ట్ బుక్ బేస్డ్గానే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా అనే దానికి వచ్చే వరకు అది అట్లా రావడమే లేదు. మనం కనుక చూస్తే ఏ దాన్ని తీసుకున్నా వాడు ఇష్టానుసారంగా రాసేస్తాడు. ఒక టైం లైన్ సరిగ్గా ఉండదు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు. ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అది నిజానికి ఏమంటారు దాన్ని, చాలా క్లారిటీతోటి కూడుకున్నది అయితే కాదు. అది ఒక ప్రమాదం ఏర్పడితే బ్రాడ్గా అన్ని పేపర్లో చూసినప్పుడు ఒకప్పుడు ఏముండంటే ప్రతి యూనిట్, అంటే ప్రతి సెక్షన్లో 5 యూనిట్లు ఉన్నాయి మొదటి నుంచి కూడా. ప్రతి యూనిట్లో మళ్ళీ హాఫ్ పార్ట్ ప్రిపేర్ అయితే మనం క్వశ్చన్ రాసే అవకాశం వచ్చేది. ఈసారి ఏమైందంటే 6 కంపల్సరీ క్వశ్చన్స్ అయినాయి మొత్తం 15లో. 6 ఎక్కడి నుంచి అడుగుతున్నాడో తెలియలేదు. దీంతో ఏమైంది, పేపర్లో ప్రతి అంశాన్ని కూడా మనం చదవాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఏన్షియంట్ నుంచి కంపల్సరీ అడుగుతాడా లేదా మోడర్న్ నుంచి అడుగుతాడా అన్నది లేకుండా పోయిండే. సో అది ఒకటి. ఈ రెండు ఇటు వల్ల మనకు ఈ పేపర్లో కొంచెం మార్కులు మనం అనుకున్నంత రాకపోయే అవకాశం మాత్రం వస్తుంది. మరొకటి, ఇదే పేపర్ను మనం ఒక బేస్గా తీసుకున్నప్పుడు ఏంటంటే జనరల్కి కూడా దీంట్లో ఏం రాస్తాం అబ్బా, ఏమో అడుగుతాడు, ముందే మార్కులు రావని ఒక నెగిటివ్ అటిట్యూడ్ తోటి ఉంటుంది. మార్కులు రాకపోవడానికి ఏకైక కారణం ఒకటే ఉంటుంది, మన ప్రిపరేషన్లో డిఫెక్ట్, మన ప్రజెంటేషన్లో డిఫెక్ట్, మన ఇన్ఫర్మేషన్లో డిఫెక్ట్. ఈ 3 డిఫెక్ట్స్ తోటి మీరు మంచి మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. మన మామూలు స్పోర్ట్స్ పర్సన్ అయినా కూడా ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే ఆ రోజు తన పర్ఫార్మెన్స్ అనేది మోడరేట్ కన్నా కనీసం ఉండేటట్లు ఉంటుంది. సరే, ఎక్సెల్ అవ్వకపోవడం అనేది వేరే విషయం. కానీ సో ఇక్కడ కూడా అదే రూల్ అనేది వస్తుంది. తర్వాత పేపర్కి వచ్చే వరకు కూడా మీకు పాలిటీ దాంట్లో కూడా చాలా వరకు కన్వెన్షనల్ ప్లస్ ఏమంటారు దాన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వచ్చింది. ఇక్కడ కూడా మీకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉండి రెగ్యులర్ న్యూస్ పేపర్తో పాటు సోషల్ అవేర్నెస్ చాలా మళ్ళీ సేమ్ జనరల్ ఎస్సేకి ఏ రూల్ అప్లికబుల్ అవుతుందో ఇక్కడ కూడా అదే రూల్ అప్లికబుల్ అవుతుంది. మనం ఏం చేస్తాం చాలామంది అంటే ఏదో ఒక మెటీరియల్ మీద కంప్లీట్ డిపెండ్ అయిపోవడం కంటే ఒక మెటీరియల్ డిపెండ్ అవ్వండి, నేను వద్దనట్లేదు. ఒక టీచర్ను నమ్మండి, ఒక మెంటార్ను కూడా నమ్మండి. కాకపోతే వాళ్ళ ఎబిలిటీ ఎంత అన్నది కూడా ఒకటి మనం చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ప్రిపేర్ అయ్యిందే డిఎస్సి అయి ఉండొచ్చు, లేదా వాళ్ళే గ్రూప్ 2 మాత్రమే సక్సెస్ అయ్యి ఉండి కన్వెన్షనల్ మెథడ్లో వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో తెలియని వాళ్ళు కొందరు మెంటార్షిప్ అనే వరకు అది నిజంగా పోతుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కానిస్టేబుల్గా సక్సెస్ అయిన అభ్యర్థి వచ్చి నేరుగా నేను సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తాను అన్నట్టుగా తయారైంది. సో అది మీకు డెఫినెట్గా నష్టం చేస్తుంది.
మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు వాళ్ళు. మొదట్లో ఎట్లా చేయగలరు ఇంప్రెస్ అంటే వాళ్ళకున్న ఒక ఫండమెంటల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, దీంతో అబ్బా ఈయన వాకింగ్ వికీపీడియా లాగా మీకు కనిపిస్తాడు. కానీ అక్కడ వికీపీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు పనికిరావు, ఒరిజినాలిటీ మాత్రమే వస్తుంది. తర్వాత ఎకానమీ పేపర్కి వచ్చే వరకు మాత్రం పేపర్ రాసిన వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత ఈ పేపర్ ఎవాల్యుయేషన్ చేయగలిగిన స్థితిలో ఉన్న వారితోటి కనుక మనం మాట్లాడగలిగితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కొంత అడ్వాంటేజ్ అయితే కలిగింది. ఈవెన్ పాలిటీ పేపర్లో కూడా అది కనిపించిందంట మనకి. ఆ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది ఖచ్చితంగా డెఫినెట్గా అడ్వాంటేజ్ అయ్యింది. కొంత సివిల్స్ 1-2 సార్లు మెయిన్స్ రాసిన వాళ్ళకి తప్పకుండా అది అడ్వాంటేజ్ అనేది ఇచ్చింది. మళ్ళీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డాటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చే వరకు ఆనెస్ట్గా చెప్పుకోవాల్సి వస్తే ఇది చాలా స్కోరింగ్ పేపర్. కాకపోతే జరిగింది ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్లో 50 మార్కులు వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ అయింది. అంటే మీరు 150కి రాయలేదు, కేవలం 100కే రాశారు. కాబట్టి ఇక్కడ ఎకానమీ అనేది చాలా డిసైడింగ్ కనిపిస్తుంది ఇప్పటివరకు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చే వరకు కూడా జరిగింది ఏంటంటే కన్వెన్షనల్ అయితే క్వశ్చన్స్ లేవు, నిజానికి రుడిమెంటరీగా ఉన్నాయి అవి. రెండవది వచ్చేసి మనకు ఇక్కడ కూడా మనకు కొంచెం సోషల్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, అంటే నిజానికి చెప్పాలంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో సైన్స్ క్వశ్చన్ ఎట్లా ఉండాలో అట్లా అడిగినట్టుగా ఉంది. పూర్తిగా మనకు ఏమంటారు సైన్స్ క్వశ్చన్ లాగా కాకుండా సమాజము తర్వాత సైన్స్ యొక్క ఉపయోగం అనే దాంట్లో ఉంది. అంటే సొసైటీ యూజ్ ఆఫ్ సైన్స్ అదే కోణంలో కావాలి, యాక్చువల్గా కావాల్సింది. అట్లే అడుగుతూ వచ్చాడు. మీరు ఉదాహరణకు చూస్తే ఆరోమాటిక్ ప్లాంట్స్ గురించి అడిగినప్పుడు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎట్లా పనిచేస్తుంది అన్నది కనుక చూస్తే నిజానికి దీన్ని చాలా లింక్ కనుక చేస్తే మీరు గ్రామ స్థాయిలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉంది. పల్లె ప్రగతి అనే పచ్చదనం రకరకాలుగా. అక్కడ చిన్న చిన్న మొక్కల్ని పెంచుతున్నది ఎవరు? ముందు ఆ పాపిల్స్ డెవలప్ చేస్తున్నది అందరూ కూడా ఈ యొక్క ఉమెనే చేస్తారు. ఇదే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళు కూలీలైనా కూడా దీన్ని ఆరోమాటిక్ ప్లాంట్కి మీరు కొంచెం అప్లై చేయండి, ఆన్సర్ దొరికిపోతుంది అక్కడ, సింపుల్గా చెప్పేటప్పుడు. మళ్ళీ 6th పేపర్కి వచ్చే వరకు జరిగింది ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ అయితే దొరికింది. ఎందుకు అనడానికి వస్తే మెటీరియల్ అవైలబిలిటీ కూడా ఒకటి, 2 రాయడానికి కూడా కొంత సులభమైంది. చాలా వరకు ఉద్యమ చరిత్రను అంటే ప్రాంతీయ దృక్పథంతో ప్రాంతీయ భాషలోనే దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనకు బయటికి ఎక్కువ కనిపించింది. కొంత తెలుగు అకాడమీ ఉన్నప్పటికీ కూడా అంత సరిపోలేదు అది. కాబట్టి ఇది సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వచ్చే వరకు మనకు క్లియర్గా ఎకానమీ అడ్వాంటేజ్ అయితే, తెలుగు మీడియం వాళ్ళకు వచ్చే వరకు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది కొంచెం అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం క్లియర్గా కనిపించింది. దాంతో ఈ 2 పేపర్లు మేజర్ డిసైడింగ్ అయినాయి అనుకున్న. వాస్తవానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టరే. ఎందుకంటే మనకు 4 లక్షలు అప్లై చేసి 3 లక్షలు ఎగ్జామ్ రాసి 30,000 మంది మెయిన్స్కి వచ్చి అందులో 3,000 మంది సీరియస్గా రాస్తే ఆ 3,000 మందిలో 563 మంది సెలెక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా అంతే ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. కానీ మనకు స్కోర్స్ చూసేటప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే ఒక పేపర్లో 80, ఓ పేపర్లో 90, ఓ పేపర్లో 70 ఇట్లా కనిపించినప్పుడు మ్యాక్సిమం మార్కులు సులభంగా అంటే కొంచెం రావడానికి అవకాశం కనిపించింది మాత్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎకానమీ కనిపిస్తే, తెలుగు మీడియం వాళ్ళకు ఉద్యమ చరిత్ర అనేది కనిపిస్తుంది. మిగతా అన్నీ ఇంగ్లీష్ అండ్ తెలుగు కాకుండా యావరేజ్గా అంతే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒకరికో ఇద్దరికో అంటే పర్సంటేజ్ నేను చెప్పేది, నాట్ నంబర్. ఆ పర్సంటేజ్లో పాలిటీ పేపర్ అడ్వాంటేజ్ ఇవ్వచ్చు ఇంగ్లీష్ మీడియంకి. సో ఇది ఒరిజినల్గా మనకు కనిపించింది. సో ఇక్కడ తెలుగు మీడియము లేదా ఇంగ్లీష్ మీడియము ఏది డిసైడ్ చేయబోతున్నాయంటే ఇక్కడ ఏది కాదని చెప్తున్నారు సారు. కొన్ని పేపర్లు ఏమో అంటే ముఖ్యంగా ఉద్యమ చరిత్ర అంటేనేమో తెలుగు మీడియం వాళ్ళకు ఫేవరబుల్గా ఉంది, ఎకానమీ చూస్తేనేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఫేవరబుల్గా ఉంది. సో మిగతా అన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ ఒక మీడియం వాళ్ళకే ఎక్కువ స్కోర్ వస్తాయని ఏదైతే ఉందో ఒక అపోహ మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అన్నట్టు సార్ చెప్తూ ఉన్నారు. సార్ దాంతోపాటు ముఖ్యంగా మనం 6th పేపర్ చూస్తే తెలంగాణ మూమెంట్ ఇక్కడ ఈ యూపీఎస్సీ వాళ్ళు కూడా చాలామంది ఈసారి ఎగ్జామ్ రాశారు. మెయిన్స్ అయిపోయిన జస్ట్ 20 డేస్లోనే ఈ గ్రూప్ అది సివిల్స్ మెయిన్స్ అయిపోయిన 20 డేస్లోనే మనకి గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉంది. సో వీళ్ళ కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు అంటారు గ్రూప్ 1 అభ్యర్థులకు? ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళు రాసి ఉండడము ఆల్రెడీ అదే ఫ్లోలో ఉన్నారు. మళ్ళీ తెలంగాణ మూమెంట్ అంటే సపరేటు సిలబస్ అంటే ఎలా ఉండొచ్చు అంటారు కాంపిటీషన్? అయితే మిగతా 5 పేపర్లలో వాళ్ళ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండే అవకాశం అయితే కలుగుతుంది. ఎందుకంటే అప్పుడే రాసి ఫ్రెష్గా వచ్చారు కాబట్టి. 6th పేపర్కి వచ్చే వరకు వాళ్ళు ఎంత మేరకు ఇందాక ఇది చెప్పిందట్లే వీళ్ళు కూడా చిన్న పొరపాటు చేసిన వాళ్ళే కనిపించారు నాకు. ఎందుకంటే ఎగ్జామ్ తర్వాత మనం పోస్ట్ మార్టం అనుకోండి, లేకపోతే పోస్ట్ ఎగ్జామ్ డిస్కషన్లో మనం సీరియస్ ఆస్పిరెంట్స్ తోటి
సివిల్స్ ఆస్పిరెంట్స్ తోటే మనం డిస్కస్ చేసినప్పుడు సార్ ఈ మేము బయట దొరికిన చౌకబారు మెటీరియల్ అయితే అడ్వాంటేజ్ కాలేదు, కొంచెం తప్పు జరిగింది, ఏఐ మీద డిపెండ్ అయిన ఆన్సర్లు అయినాయి, ఒరిజినల్ సోర్సెస్ చదివి ఉండాల్సి ఉండే అన్నది ఉంది. సో వాళ్ళకి 5 పేపర్లు బాగా బలంగా అడ్వాంటేజ్ అయితే తప్ప 6వ పేపర్ కొంచెం వీక్ అయినా వాళ్ళకు పెద్ద అడ్వాంటేజ్ రాదు. కానీ తెలుగు మామూలుగా ఓన్లీ ఎక్స్క్లూజివ్ గ్రూప్ వన్కు ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం అన్ని పేపర్లు యావరేజ్గా వచ్చి ఇది మాత్రం చాలా పైకి తీసుకుపోయే ఛాన్స్ అనేది అయితే వచ్చింది. సివిల్స్ వాళ్ళకు తెలంగాణ ఉద్యమ చరిత్ర డెఫినెట్గా కొంత నష్టం అయితే చేసింది. ఎందుకంటే చాలా మూర్ఖంగా వీళ్ళు ఈ ఏఐ మీద డిపెండ్ అయ్యారు. ఏఐ మీద డిపెండ్ అవ్వడం వాళ్ళకి డెఫినెట్గా నష్టం అనేది కలిగిస్తారు. అది ఒకటి చెప్పుకోవచ్చు. సో ఇది ఆస్పిరెంట్స్. సో ఈ డిస్కషన్ అనేది కేవలం రాబోయే రిజల్ట్ గురించి ఒకటే కాదు, సో దీన్ని బట్టి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, సో వచ్చే ఎగ్జామ్కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా అందరూ గుర్తించాలి. సో దీనికి సంబంధించి మనం ఫర్దర్ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయబోతున్నాం తొందరలో. సో అంటే కమింగ్ ఎగ్జామ్స్కి కూడా తొందరలో గ్రూప్ 1 రాబోతుంది మనకు. సో ఆ కమింగ్ ఎగ్జామ్స్కి పేపర్ వైజ్కి కూడా మనకి ఏంటంటే మన ప్రిపరేషన్ విధానం అనేది ఎలా ఉండాలి, సో ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, సో మనకు ఈ రేపు వచ్చిన తర్వాత కూడా GRL మనకు పేపర్ వైజ్గా మార్క్స్ కూడా తెలుస్తాయి. సో ఈ మార్క్స్ వచ్చేదాన్ని బట్టి మనం ఒక అర్థమవుతుంది ఏ పేపర్ ఏ విధంగా వెయిటేజ్ ఇచ్చిందని. సో వీటన్నిటి మీద కూలంకుషంగా డిస్కస్ చేయడానికి మనకు సపరేట్ వీడియోస్ అనేది మేము రిలీజ్ చేస్తున్నాం. సో మీరు దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ని చాలా పకడ్బందీగా నెక్స్ట్ ఎగ్జామ్కి వీలైనంత స్ట్రాంగ్గా మీరు ఇవ్వచ్చు అటెంప్ట్ని. సో వీలైనంత మంచి ర్యాంక్ కూడా మీరు సాధించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.